ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సహకరించిన సహోదరులందరిని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. వారందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఉన్నతమైన ఆశయంతో క్రైస్తవ్యాన్ని మేల్కొల్పాలని ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో కంటే క్రైస్తవ్యం ఈ కాలంలో ఎంతో విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే ఆరిన నేల మీద క్రైస్తవ్యం కనబడని చోటు ప్రపంచంలో లేదు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో కంటే కోటానుకోట్లుగా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తున్న జనాభా ఈరోజు అత్యధికంగానే ఉంది. ప్రపంచ జనాభాలో సగానికి దాటి క్రైస్తవ్యం విస్తరించిందంటే ఆనందించదగ్గ విషయమే. ఎంత ఎక్కువగా అయితే క్రైస్తవ్యం విస్తరిస్తుందో, ఎంత వేగంగా క్రైస్తవ్యం ప్రబలుతుందో, అంతే వేగంగా క్రైస్తవ్యంపై దుమ్మెత్తి పోసేవారు కూడా ఈరోజు సమాజంలో అత్యధికంగా పెరిగిపోయారు. ముఖ్యంగా మత ఛాందస్తవాదులు ఈరోజు క్రైస్తవ్యంపై విరుచుకుపడుతున్నారు. హైందవ సోదరుల్లో మత ఛాందస్తవాదులు ఉన్నారు, ఇస్లాంలో కూడా మత ఛాందస్తవాదులు ఉన్నారు. వీరంతా క్రైస్తవ్యాన్ని డెవలప్ కాకుండా చేయాలని, క్రైస్తవ్యం విస్తరించకూడదని, క్రైస్తవ్యాన్ని ఎలా అయినా ఆపాలని, ఈ భారతదేశంలో క్రైస్తవ్య యొక్క ఉనికి దెబ్బతీయాలని, క్రీస్తుని అవమానించాలని, బైబిల్ని తప్పుపట్టాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ముఖ్యంగా హైందవ్యంలోనైతే విశ్వ హిందూ పరిషత్ అని, బజరంగ్ దళ్ అని, హిందూ వాహిని అని, విశ్వ హిందూ జాగరణ సమితి అని, ఇలా శివసేన అని, ఇలా అనేకమైన హైందవ మత ఛాందస్తవాదులు క్రైస్తవ్యంపై విరుచుకుపడుతున్నారు. అలాగే ఇస్లాంలో కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పుపట్టాలని, క్రీస్తును అవమానించాలని, క్రైస్తవ్యాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని ఈరోజు కంకణం కట్టుకున్నారు. అలాంటి వారిలో ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికాలో ఒక సంస్థ వెలిసింది. అలాగే ముంబైలో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ కూడా వెలిసింది. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో విపరీతంగా పెట్టరేగిపోతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనే సంస్థ, అలాగే యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ కూడా వెలిసి, వీళ్ళంతా అటు హిందువులు ఇటు ముస్లింసు ఏకతాటిపై ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పుపట్టాలని, క్రీస్తును అవమానించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ్యం, క్రీస్తు ఎంతో ఎత్తులో ఉన్నత స్థితిలోనికి వెళ్ళడం